ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ సెకండ్ డే. అందరం బట్టి దేవునికి స్తోత్రం. లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. యాక్చువల్లీ దేవుడు మన జీవితంలో కావలసిన ప్రతి ఒక్క కష్టాలని, శ్రమల్ని, ఇబ్బందుల్ని అన్నిటిని తొలగించి దేవుడు మన జీవితాన్ని సఫలపరచాలి అంటే మనం ఏం చేయాలి అనేది ఈరోజు వాక్యం. ఎందుకు అంటే చాలామంది దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. చాలా శ్రమలు కలిగిన, చాలా ఇబ్బందులు కలిగిన, కొన్నిసార్లు ఏంటంటే వారు కూడా వారి జీవితాల్లో వారంతట వారు కూడా వారి జీవితాన్ని సక్సెస్ఫుల్గా నడిపించుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది అంటారు, నా వల్ల ఏమీ కావట్లేదు ప్రభు, నేను ఏమీ చేయలేకపోతున్నా, ఈ ఇబ్బందుల వల్ల, ఈ కష్టాల వల్ల, ఈ శ్రమల వల్ల, లేకపోతే నాకంటూ ఆశీర్వాదం వస్తుందని నేను ఎంత ట్రై చేసినా నా వల్ల కావట్లేదు, నేను ఎంత ప్రార్థించినా కూడా నా వల్ల కావట్లేదు అని చాలామంది ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే శోధనలు అంటే డిప్రెషన్లో కూడా, ఈ శోధనల వల్ల డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయేట వాళ్ళు ఉంటారు. అయితే దేవుడు మన జీవితాన్ని, మనల్ని సఫలపరచాలి అంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు మాత్రం మనం పాటించాలి. ఎందుకంటే దేవుని మీద ఎంతో నమ్మకం మనం ఉంచుకున్నాం కాబట్టి మనంతట మనం కూడా చేయలేని కార్యాలు ఎన్నో ఉంటాయి. అంటే అన్నీ కూడా మన వల్ల కావు, అన్ని కార్యాలు కూడా మన వల్ల మన జీవితంలో సక్సెస్ కావు. అలాంటప్పుడు మనంతట మనం చేసుకోలేనివి, అదేవిధంగా ఎవరైనా సహాయం చేసినా కూడా సక్సెస్ఫుల్ కానివి, ఎవరైనా హెల్ప్ చేసినా లేదంటే ఎవరైనా మనల్ని ఆదుకున్నా సరే మనకి ఆశీర్వాదం అందలేని కార్యాలు ఎన్నో ఉంటాయి. మనకి ఆశీర్వాదం చూడలేని కార్యాలు, దీవెనలు చూడలేనటువంటి స్థితిగతులు ఎన్నో ఉంటాయి, పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అయితే వాటన్నిటినీ కూడా మన జీవితంలో సఫలీకృతం చేసుకోవాలి అంటే మొట్టమొదటిగా మనము చేయాల్సిన పని ఏంటంటే దేవుడి మీద భారం వేసి మనం ముందుకు వెళ్ళిపోవాలి. కీర్తనలు 22వ సంకీర్తన 8వ చరణం చూద్దామండి. కీర్తనలు 22:8. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వానిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టుడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందురు. అయితే ఇక్కడ ఏంటి చూడండి, ఎప్పుడైతే మనం దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటామో ఖచ్చితంగా దేవుడు అలాంటి వారిని ఇష్టపడతాడు. నో మ్యాటర్, ఇక్కడ మనం దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఉన్నప్పుడు ఖచ్చితంగా అలాంటి వారిని దేవుడు విడిచిపెట్టాడు, అలాంటి వారిని దేవుడు ఖచ్చితంగా ఇష్టపడతాడు. అయితే మనం ఏం చేయాలంటే మనకున్న శ్రమను బట్టి, మనకున్న ఇబ్బందిని బట్టి ఆ భారాన్ని మనం మోయకూడదు. ఎందుకంటే ఎక్కువ బర్డెన్గా మనం తీసుకున్న, అరే ఈ కార్యం నా జీవితంలో జరగట్లేదు అని బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినది మనకి చాలా అంటే చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే నీ వలన జరగలేని కార్యం ఏదైనా ఉంటే, నీ వలన నువ్వు పొందుకోలేని ఆశీర్వాదం ఉంటే ఆ భారము దేవుడి మీద ఏమంటున్నారు. ఎందుకంటే సమస్త భారం మోసుకున్న జనులారా నా యొద్దకు రండి, మీ భారం నా మీద వేసి నా కాడి సులువుగా ఉంటుంది, నా కాడి మీరు ఎత్తుకొని అని దేవుడు చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే మనకి ఎలాంటి కష్టం ఉన్నా, దేవా నా భారం ఇది, నేను దీన్ని మొయ్యలేకపోతున్నాను, ఈ కష్టాన్ని నేను భరించలేకపోతున్నాను, కాబట్టి అది నీకు నేను అప్పగిస్తున్నాను, నీ మీద వేస్తున్నాను, ఈ భారం నీవు మొయ్యి, నన్ను ఏ భారంలో అయితే నేను ఉండిపోతున్నానో ఆ భారం నీ మీద వేస్తుండగా ఏ కార్యం జరగట్లేదని, ఏ ఆశీర్వాదం చూడట్లేదని, నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో ఆ కార్యం నా జీవితంలో సఫలీకృతము చేయి అని అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడి మీద భారం వేసినప్పుడు మన జీవితంలో కావలసిన ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చి మనల్ని సఫలపరుస్తాడు. కాబట్టి మన జీవితంలో మన ఆశీర్వాదాన్ని బట్టి మనం సఫలీకృతం అవ్వాలి, లేదంటే దేవుడు మనల్ని సఫలపరచాలి అంటే మొట్టమొదటిగా దేవుడి మీద ఆధారపడేవాడుగా ఉండాలి. రెండోదండి చూద్దాం, 37వ సంకీర్తన 4వ చరణం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుణ్ణి బట్టి సంతోషించే వారు ఉండాలి. చాలాసార్లు ఏంటంటే మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు అసలు నవ్వటం కాదు కదా, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాం, బాగా బాధలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎంతమందిలో ఉన్నా సరే ఆ బాధ అనేది పోక చాలా ఎంతమందిలో ఉన్నా, ఎంతమంది స్నేహితుల మధ్యలో ఉన్న, బంధువుల మధ్యలో ఉన్న, ఇవెందో సంతోషంగా జరుగుతున్న ఫంక్షన్లో కూడా మన ముఖంలో ఆనందం ఉండదు ఒక్కొక్కసారి. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుణ్ణి బట్టి సంతోషించు. ఏదైనా నీ జీవితంలో కార్యం జరగట్లేనప్పుడంట నా దేవుడు నాకు చేస్తాడు, కాబట్టి నేను దాని విషయమై నేను పట్టించుకోవడం కాదు, దాని విషయమై నేను ఆలోచించి ఈ సంతోషాన్ని నేను మిస్ చేసుకోకూడదు అని అనుకుని ఎవరైతే దేవుణ్ణి బట్టి సంతోషిస్తారో ఖచ్చితంగా వారి జీవితాన్ని దేవుడు సఫలీకృతం చేస్తాడు.
నిజంగా ఉండొచ్చు, తట్టుకోలేని శ్రమలు ఉండొచ్చు, తట్టుకోలేని బాధలు ఉండొచ్చు, నిజంగా జరగలేని ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ఎదురు చూస్తున్నా, చూడలేకపోతున్నావు, నడవలేకపోతున్నావు, భర్త మారట్లేదు, పిల్లలు పుట్టట్లేదు, లేదంటే గర్భఫలం రావట్లేదు, లేదంటే వివాహం జరగట్లేదు, జాబ్ రావట్లేదు, ఇవన్నీ డిప్రెషన్లే. సో ఇలాంటి వాళ్ళు సంతోషించాలంటే సంతోషించలేరు, ఆనందంగా ఉండాలంటే ఆనందంగా ఉండలేరు. కానీ వర్డ్ ఆఫ్ గాడ్ని బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యం ఉంటుండగా, దేవుడు నాకు ఉంటుండగా నాకెందుకు భయం అని దేవుని బట్టి ఎవరైతే సంతోషిస్తారో ఖచ్చితంగా వారి జీవితాన్ని దేవుడు సఫలపరుస్తాడు. మూడోది చూద్దాం, 37వ సంకీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. మూడోది మనం ఏం చేయాలంటే, దేవుడు మన జీవితాన్ని మనల్ని సఫలీకృతం చేయాలి అంటే మన మార్గాల్ని దేవుడికి అప్పగించుకోవాలి. ఎందుకు అంటే కొన్నిసార్లు మనం వెళ్తున్న మార్గము మనకు రైటే అనిపిస్తుంది, కానీ ఏంటంటే అది మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వలేదు. అందుకని ప్రభువా, నేను వెళ్తున్న మార్గం రైటో రాంగో, నేను వెళ్తున్న మార్గం యథార్థమైందో కాదో, నా జీవిత ఈ మార్గాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభు అని మన మార్గాన్ని దేవుడికి అప్పగించాలి. ఎప్పుడైతే మన మార్గాన్ని దేవుడికి అప్పగిస్తామో మనకన్నా ముందర దేవుడు ఉండి, ఆ మార్గంలో దేవుడు ఉండి మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ప్రతిదీ మనం వెళ్తున్నదే లేదా మనం చేస్తున్న పైనే రైట్ అని అనుకోకూడదు. కొన్నిసార్లు మన థింకింగ్ కూడా రాంగ్ అవ్వచ్చు, కొన్నిసార్లు మన పనులు కూడా ఫెయిల్ కావచ్చు. కాబట్టి మన మార్గాలన్నిటిని దేవుడికి అప్పగించి, దేవుడి మీద భారం వేసుకుని, దేవుని బట్టి సంతోషిస్తూ వెళ్తే ఖచ్చితంగా మన మార్గాల్లో దేవుడు విజయమిస్తాడు. దేవుని బట్టి సంతోషించినప్పుడు అసలైన సంతోషం మనము చూస్తాము. అదేవిధంగా దేవుడి మీద భారం వేసినప్పుడు మన మీద ఏ భారం లేకుండా దేవుడు మనల్ని చూసుకుంటాడు. హల్లెలూయా. అందుకని ఏంటంటే దేవుడిని నువ్వు నిజంగా నమ్మితే దేవుడికి అప్పగించు. నిజంగా నీలో నువ్వు జరిగించుకోలేని కార్యాలను కూడా దేవుడిని నీ జీవితంలో సఫలపరచాలంటే ఈ 3 విషయాల్ని పాటించేవారుగా ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.